అట్లా ఉన్నారు. అయితే వారితో మాట్లాడబోయే ముందు మనకి కాలర్స్ ఉన్నారు, వారిని తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుండి. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర గారు చెప్పండి. సార్, ఏ స్కూల్లో పెట్టినా కానీ బీఈడీ చెప్పేవాళ్ళు ఎక్కడా లేరండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇప్పుడు శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పేవారండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళే కంటే 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు చూస్తున్నారండి. 10,000 శాలరీ 15,000 శాలరీ ఇచ్చి మా దగ్గర ఫీజులు ఏమో 70,000 80,000 వస్తుంది చెప్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా కరెక్ట్గా ఉందా? రైట్ రైట్ వెంకటేశ్వర గారు, అదేనా మీ ప్రశ్న? అవునండి. రైట్ రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. అదేవిధంగా మరో కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు విశాఖపట్నం నుంచి. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు మీరు స్టూడెంట్స్ కోసం. సో ప్రైమ్ కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి నాగేశ్వర గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీకు ప్రైమ్ కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీకు ఎందుకంటే సతీష్ గారి చేత కానీ ఇలాంటి కార్యక్రమాలు బోర్డు అని తీసుకొస్తున్నారు, అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. చెప్పండి. సో మీరు ఇలా తీసుకురావడం వల్ల జనాల్లో అవేర్నెస్ పెరుగుతుందండి, అది ఫస్ట్. సో కొంతమంది కనీసం 50% లో 25% అన్న రియాక్ట్ అవ్వబోతారా? అవును, ఎంతో కొంతమంది ఈ మీరు పెట్టిన కార్యక్రమానికి రియాక్ట్ అవుతారు కంపల్సరీ, ఎందుకంటే బాధ్యతలు బోర్డు ఎంతమంది ఉన్నారు. అవును. సో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపిస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, అసలు సీక్రెట్ లోన్ జరుగుతుంది, బయటకు రాని. సో మెయిన్ జరుగుతుంది ఇక్కడ. ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ, అది కూడా అంతే. సో ఫీజులు మాత్రం బోర్డు అని కట్టించుకుంటున్నారు. 1వ తరగతి నుంచి మా ఎగ్జాంపుల్ మా పాప 1వ తరగతి నుంచి ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ వరకు అదే స్కూల్లో చదివింది, కానీ మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేవు. ఏం బాబు అంటే మీరు చెప్పుకోవాలండి ఇంటి దగ్గర అని అంటారు సార్. సో ఎంత దారుణం అంటే స్కూల్ అంత దారుణంగా ఉంది సార్. రైట్, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. నాగేశ్వర గారు థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. మీ దగ్గరకు రాబోయే ముందు సత్యనారాయణ గారు, ఇప్పుడు మనం ఈ 2 కాల్స్ చూసాం. పేరెంట్స్ కాల్ చేశారు. ప్రపంచ దేశాల్లో విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఎంత అధ్వానంగా ఉందో కాలర్స్ చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే అర్థమవుతుంది. క్రాంతి గారు, అంటే ఇప్పుడు ఇద్దరు కాలర్స్లో కూడా పాఠాలు చెప్పేవాళ్ళు సరైన అర్హతలు లేకుండా బోధన చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే గతంలో వాళ్ళ హోంవర్క్ లేదా వాళ్ళకి ఇచ్చిన వర్క్ వాళ్ళు చేసుకోగలిగేలా ఉండేది. ఇప్పుడు పేరెంట్స్కి వర్క్ ఇస్తున్నారు. స్టూడెంట్స్కి వర్క్ ఇవ్వడం ఇదైతే అది పేరెంట్స్కి ఎఫెక్ట్ పడుతుంది. మీరు చెప్పుకోవాలి, మీరు చేసుకోవాలి ఇంటి దగ్గర అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇదొక కంప్లైంట్ పేరెంట్స్ నుంచి ఉంది. అదేవిధంగా ఎందుకు అంటే విద్యార్థులను ఈ రకంగా ఒత్తిడికి ఎందుకు గురి చేస్తున్నారు మీ మాటలు? ఎందుకంటే ఒకటి చాలా సింపుల్గా ఉంటుంది. నాలెడ్జ్ ఉన్నవాడు, చదువు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నవాడు పాఠాలు చెప్తే పిల్లలకు అర్థం చేపించగలుగుతాడు. అప్పట్లో ఎన్ఐటి వరంగల్లో ఒక సెమినార్ అయితే ఒక పెద్ద ప్రొఫెసర్, చాలా ఏజ్డ్ పర్సన్ వచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ పక్క రూమ్లో ఆమీర్ ఖానో, షారూఖ్ ఖానో లేకపోతే ఇంకేదన్నా పెద్ద యాక్టర్ ఉన్నా కూడా వాడికంటే మా టీచర్ చెప్పే పాఠాలు సూపర్ ఉంటాయిరా అని ఫీల్ అయ్యే విధంగా టీచర్లు పాఠాలు చెప్తే పిల్లలు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు, ఎక్సెల్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చూసుంటారు, కొన్ని వైరల్ వీడియోలు ఉన్నాయి మన సోషల్ మీడియాలో చూస్తే. అంటే మన స్టేట్స్వి కాదు, DANGR అంటే డంగర్ అని, FUTURA అంటే ఫుట్టూరే అని. ఇక్కడ ఏమైపోతుందంటే క్వాలిటీ లేని టీచర్స్ చాలామంది ఉన్నారు. దీనికి తోడు మనకు విద్యార్థుల స్కేల్ ఇంత అయితే క్వాలిటీ ఉన్న టీచర్స్ స్కేల్ చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ మనం ఏంది అని అంటే ప్రభుత్వాలు ఇవన్నీ చొరవ తీసుకొని టెక్నాలజీని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఇంత ఫోన్స్, గ్యాడ్జెట్స్, టీవీలు, ఇంటర్నెట్ ఇన్ని వచ్చాయి. ఇన్ని వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భాలలో మీ ప్రభుత్వం ఏం చేయవచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క లాంగ్వేజ్లో కనుక స్టార్ట్ చేస్తే 6 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుండి 60 ఏళ్ల ముసలివాడి వరకు ఆ టీవీ చూసి పాఠాలు నేర్చుకోగలుగుతారు. 10 మంది క్వాలిటీ టీచర్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి టీచ్ చేయగలుగుతారు. ఈవెన్ ఆ క్వాలిటీ లేని టీచర్లు ఎవరైతే వచ్చి పాఠాలు చెప్తున్నారో వాళ్ళు కూడా అవి చూసి వచ్చి పిల్లలకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాల మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఈరోజు మనకు పెద్ద సమస్య ఏంది అని అంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి అన్న చిత్తశుద్ధి అసలు ఎవరికి లేదు. ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు విద్యా వైద్యం అనే ఈ 2 అంశాలను ఏ రాజకీయాలు లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాల గురించి మాట్లాడారు. ఎక్కడైనా పాలిటిక్స్, ఎక్కడైనా రాజకీయాలు,
విద్యా వైద్యంలో ఎస్పెషల్లీ విద్యలో రాజకీయాలు అవసరమా? నేను చెప్తున్నాను కదా, ఈరోజు ప్రభుత్వాలని కాదు ప్రతిపక్షాలని చొప్పు తీసుకొని కొట్టాలనే పరిస్థితి ఏర్పడ్డది. మీకు తెలుసో తెలియదో, నాకు చాలామంది విద్యార్థులు కాల్ చేస్తున్నారు, అన్న పలానా XYZ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాల్ చేసినాం, వాళ్ళు వచ్చిర్రు, ప్రిన్సిపల్తో మాట్లాడిర్రు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు, క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి అన్న, మీరు కూడా అట్లనే చేస్తారా అన్న అని చెప్పేసి ముఖం పట్టుకొని పిల్లలు అడుగుతుంటే ఏ వ్యవస్థలో మనం బతుకుతున్నాం రా అని అనిపించింది. ఇది జగమెరిగిన సత్యం. ఒకానొక సందర్భంలో నేను ఒక కాలేజ్కి వెళ్ళి చైన్లతో నన్ను నేను కట్టేసుకొని మీరేం చేస్తారో చేసుకొని పొండ్రా అని చెప్పేసి అంటే అక్కడికి ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పేసి వచ్చిండు. ఆయన ఏం విద్యార్థి నాయకుడు, 45 సంవత్సరాలు ఉంటుండొచ్చు, వచ్చి ఒక టైంకి వచ్చి మాట్లాడుకొని వాళ్ళు మీరు ఇట్లా వచ్చి కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి ఆన్ కెమెరా కనీసం విద్యార్థి నాయకులకు ఏ రకంగా మాట్లాడాలో కూడా తెలియని క్రమంలో ఆయన ఆ మాట అన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, వాటికి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కూడా మారి డబ్బులు పక్కన పెట్టి మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించిన రోజు మనం ఒక మార్పును చూడగలుగుతాం. ఈరోజు విద్యార్థి నాయకుడు అనేటోడు విద్యార్థుల జీవితాలను నమ్మడానికి రెడీ అవుతున్నారు, కానీ విద్యార్థుల కోసము ఫైట్ చేసే ఇంటెన్షను ఒక 2-3 దశాబ్దాల కిందనే కనుమరుగైపోయే పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూస్తున్నాం. ఇట్లాంటివి మారిన రోజు ఖచ్చితంగా ఒక నాణ్యమైన విద్యా వ్యవస్థను మనం చూస్తాం, వైద్య వ్యవస్థను మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ వైద్యం గురించి ఒక చిన్న మాట, నేను ఇప్పటి వరకు ఢిల్లీలో నేను లా చేసిన, అక్కడ ప్రాక్టీస్ చేసినాను కదా, ఎప్పుడే అవసరం పడ్డా గవర్నమెంట్ హాస్పిటల్ పోతుండే, ఎయిమ్స్ అయి ఉండొచ్చు, ఇంకా మంచి మంచి హాస్పిటల్. ఇప్పుడు ఈడ మొన్న నాకు చిన్నగా ఒక చోట ఒక కుక్కని కొంచెం దాన్ని ఇట్లా ఇది చేస్తుంటే లైట్గా దాని పన్ను టచ్ అయింది, దానికోసం 3-4 ప్రైవేట్ హాస్పిటల్ తిరిగిన, ట్రీట్మెంట్ ఏడలేదు. కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఏడిచ్చారు తెలుసా, నారాయణగూడలో ఇచ్చారు. అక్కడ నుండి క్వారంటైన్కి వండి మీకు అవి ఏంది వ్యాక్సిన్స్ ఇస్తారు, సరిపోతుంది అని అన్నారు. ఇంకా మన ప్రభుత్వంలో ఇట్లాంటి ప్రోటోకాల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందరు ఇవి రియలైజ్ కావాలి. మనము ఇక్కడనే ప్రభుత్వ డాక్టర్లు ఎట్లుంటారంటే రోజుకి కొంత 1000 మందిని చూస్తారు, వాళ్ళ దగ్గర ఉండే ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండే డాక్టర్ దగ్గర ఉండదు. అదేవిధంగా టీచర్స్ కూడా ఇక్కడ ఈ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ పక్కన పెడితే ఇప్పుడు నార్మల్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఏం లేదు, ఒక మందలో కలిపేసినట్టుగా ఒక 10th క్లాస్ వాళ్ళను 9th క్లాస్, ఇందాక ఒక కాలర్ చెప్పారు కదా, అలాంటి వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు DANGR డంగర్ FUTUR ఫుటూరే అనే నేర్పిస్తారు, కానీ ఐఐటీలు నేర్పియారు. వాడిని పోయి ఫుల్ ఫామ్ ఐఐటీ చెప్పాలన్నా కూడా ఈ క్వాలిటీ టీచర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూసాం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీతో మాట్లాడుతూ కూడా నేను అక్కడ విజువల్స్ లో చూస్తున్నాను, సత్యనారాయణ గారు అండ్ క్రాంతి గారు ఆ బిల్డింగ్స్ ని ఒకసారి చూడండి. నివాసాల మధ్యలో ఎలాంటి సేఫ్టీ లేకుండా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఆ చిన్న చిన్న రూముల్లో కూడా ఒక్కొక్క రూమ్లో 80 మంది నుండి 120 మందిని మీరు ఇందాక చెప్పారు, రేవంత్ గారు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. ఒక వెంటిలేషన్ ప్రాపర్గా ఉండదు. అదేవిధంగా ఒక కాలేజ్ లేదా ఒక కళాశాల నిర్వహిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఒక ప్లే గ్రౌండ్ గ్రౌండే లేదు. మరి పర్మిషన్స్ ప్రభుత్వాలు ఎలా ఇస్తున్నాయి? వీళ్ళు ఈ జీవోలు ఇవన్నీ ఎలా తీసుకుంటారు? ఇంకా ఇన్ఫాక్ట్ మన ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు, నేను రాత్రి పండుకోలేదు, పొద్దున పోయి చెట్టు కింద పండుకున్నా అంటే నాకు అనిపించింది అమ్మ జైల్లో కూడా ఒక చెట్టు ఉంది, గ్రౌండ్ ఉంది, ఇంకా ఆడ జైల్లో పరిస్థితి ఇంకా బెటర్గా ఉంది ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంటే. సో ఇక్కడ ఏంది అని అంటే